సినిమాను బహిష్కరించాలి, రాజమౌళి సినిమాలను బహిష్కరించాలనేటువంటి ఒక డిమాండ్ కూడా వస్తుంది మేడం, మీరేమంటారు? నేను అలాంటి వ్యక్తిని కాదండి నేను. ఎందుకంటే ఆ సినిమా మీద పాపం ఎంతో మంది వర్కర్స్, వాళ్ళు వీళ్ళు, ఇన్వెస్టర్స్, యాక్టర్స్ ఎంతో మంది ఆధారపడి ఉంటారు కదండి. తప్పు కదా. వాళ్ళందరి జీవనాధారాన్ని పాడు చేయాలని కోరుకోవడం భక్తి కాదండి. అది నాకు దృష్టిలో భక్తి కాదు. రాజమౌళి అనే ఒక వ్యక్తి సినిమా కాదండి. సెట్టింగ్స్ ఉంటాయి, ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కొరియోగ్రఫీ ఉంటుంది, సినిమాటోగ్రఫీ ఉంటుంది. వాళ్ళందరూ ఇక్కడ పోవాలండి. బీద పాపం డైలీ వీళ్ళు ఉంటారు కదా, మన జూనియర్ ఆర్టిస్టులు అందరూ పనిచేస్తుంటారు, ఎంతో మంది ఇన్వెస్ట్లు చేస్తుంటారు. నాశనమో ఒక చెడు జరగాలని కోరుకోవడం హిందూ ధర్మమో హిందూ భక్తో కాదండి. మనిషిలో మార్పు రావాలని కోరుకోవడం. ప్రహ్లాదుడు ఒకటే కోరుకున్నాడు, నా తండ్రి మారాలి, నా తండ్రి మారాలి. రామచంద్రుడు కూడా రావణాసురుడు ఒకటే కోరుకున్నాడు, నువ్వు మారవయ్యా నాయన, మారరా బాబు అని కోరుకున్నాడు. అది సనాతన హిందూ ధర్మం. ఆ వ్యక్తిలో ఆ మార్పు రావాలి, రాజమౌళి గారిలో ఆ శాంతం రావాలి. అంత సంపాదించిన తర్వాత ఒక తృప్తి రావాలి ఆయనలో. అంతేగాని అంత అసంతృప్తిగా ఆయన అలా ప్రవర్తించినా కూడా ఇబ్బంది లేదు. చిన్నపిల్లల పాప ఎంత బాధపడ్డాడే అయ్యో అనుకుంటాం గాని రాముణ్ణి దూషించడం, కృష్ణుని వెటకారం చేయడం, దీనివల్ల ఏమైందంటే ఆ వ్యక్తి మీద ఏమన్నా 2 నిమిషాలకి జాలి వేసినా కూడా అది కూడా పోయింది. యాక్చువల్లీ నేను ఒక నిమిషానికి అనుకున్నా, ఏ పోతే పోనీలే పాపం అంటే అన్నాడే, ఏమైపోయిందిలే అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను రామచంద్రుడిని ఆయన అనడం, దూషించడం విన్నాను, ఎంత అసహ్యంగా ఉందండి ఆ వీడియో. అసలు వింటే మీకే తెలుస్తుంది. నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను, మీరు ఫ్లాష్ చేయండి దాన్ని. తప్పు కదండి. ఏమొస్తుంది మీకు? ఆ భక్తుడి భక్తిని అవమానిస్తే ఏమొస్తుంది మీకు? అవమానపడి వాడు మళ్ళీ డబ్బులు ఇచ్చి మీ సినిమా చూడాలి. తప్పు కదా.